మహాబోధి మహావిహార్ ఆలయంపై పూర్తి బాధ్యత బౌద్ధులకు అప్పగించాలని ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు వై హరిబాబు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీహార్ రాష్ట్రం ప్రభుత్వం 1948లో అమలు చేసిన బీటీ యాక్ట్ బౌద్ధులకు తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు తెలిపారు. బీటీ యాక్ట్ రద్దు చేసి బౌద్ధ భక్తుల అభిప్రాయాలను గౌరవించాలని హరిబాబు విజ్ఞప్తి చేశారు. బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ విజయవాడలో 1949లో ఏర్పాటు చేసినటువంటి ఆ యాక్టును రద్దు చేయాలని ఈ మిత్రులు సోదరులు ధర్నా చేస్తూ ఉండగా క్రైస్తవ మతం నుంచి ధర్మం నుంచి మేము వీళ్ళకి సంఘీభావాన్ని తెలియచేస్తున్నాం. నా పరంగా భారతీయ పౌరసత్వాన్ని తీసుకున్నటువంటి మదర్ తెరీసాని నేను బాగా అభిమానిస్తాను. ఒక భారతీయుడిగా బుద్ధుడిని గౌరవిస్తాను. మరొక వ్యక్తిని గౌరవించేది బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే బుద్ధం శరణం గచ్చామి అని బుద్ధుడిని ప్రశంసిస్తూ జై భీమ్ అని అంబేద్కర్ని ప్రశంసిస్తూ ఉన్నాం. వాస్తవానికి నాకు తెలిసిన చరిత్ర భారతదేశంలో పుట్టినటువంటిది బౌద్ధ మతం. ఏరియన్స్ ఎక్కడి నుంచో మెడిటరేనియన్ సముద్రం దగ్గర నుంచి వచ్చారు. అది వాళ్ళ ఏరియన్స్ ఒక కల్చర్ని తీసుకుని వస్తే భారతదేశంలో శాంతి సంస్కృతిని బుద్ధుడు మహాజ్ఞాని తీసుకుని వచ్చారు. కాబట్టి వీళ్ళ యొక్క మనోభావాలను దెబ్బతీస్తూ వీరికి అన్యాయంగా చేసినటువంటి ఆ యాక్ట్ను రద్దు చేయాలి. వాస్తవానికి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగము అమలులోకి వస్తే వచ్చిన వెంటనే ఆ 49వ సంవత్సరంలో ఇచ్చినటువంటి యాక్ట్ రద్దు కావాల్సి ఉంది. కాకపోతే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ సమాజంలో, భారత సమాజంలో మైనారిటీస్కి చాలా అన్యాయం జరుగుతూ ఉంది. కనుక మైనారిటీస్ అయినటువంటి బుద్ధులు, సిక్కులు, క్రైస్తవులు, ముస్లింలకు జరిగేటువంటి అన్యాయం, ప్రత్యేకంగా ఈ 1949 బీటీ యాక్ట్ను రద్దు చేయాలని మా సంఘీభావాన్ని తెలియజేస్తామన్నాను. మరొకసారి బుద్ధం శరణం గచ్చామి, జై భీమ్.